నువ్వు పెట్టేసి చూపించాను సేమ్ దాన్ని ఫాలో అప్ చేసుకుంటా అక్కడ నీకు మిర్రర్లో కనిపించిన ఫాలో అప్ చేసుకుంటూ స్ట్రైట్గా ఇంకొకటి పెట్టేసి సో నువ్వు పెట్టిన చోటు ఎక్కడ ఎంత ఉంది మొత్తం మనకు అబ్జర్వ్ చేయి ఎక్కడ ఉంది నువ్వు రెండు మీట్ అవుతున్నాయి కదా నువ్వు ఇక్కడ ఎంత తీసుకున్నావు 10, 20, 30, 40, 50 degrees. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 50 degrees వచ్చింది ఇక్కడ 90 నుంచి సో ఎంత యాంగిల్ అనేది మనం మేడ్ చేస్తామో సేమ్ యాంగిల్ అనేది మనకి ఆపోజిట్లో వస్తుంది ఇప్పుడు నువ్వు ఇదే యాంగిల్ని కొంచెం చేంజ్ చేసినావు 30 డిగ్రీ సో ఇప్పుడు యాంగిల్ చేంజ్ చేసినావు అది వచ్చింది ఇప్పుడు మనకి యాంగిల్ ఏమైంది మనకి చూడు యాంగిల్ ఎక్కడ వచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత 90 నుంచి ఇప్పుడు మనకి యాంగిల్ ఎంత ఉంది కౌంట్ చేయి అటుపక్క ఎంత ఉంది మనకి యాంగిల్ ఓకే సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది ఈ యాక్టివిటీ వల్ల మనకి ఎంత యాంగిల్ అయితే మనము లైట్ అనేది పాస్ చేస్తామో సేమ్ యాంగిల్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో వస్తుంది ఓకే దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ సో వాట్ ఈస్ రిఫ్రాక్షన్ 10th class sir what is refraction sir I will tell the light that telugu చెప్పొచ్చు sir when a light pass through one medium to another medium is called refraction ఓకే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ పాస్ అయినప్పుడు దాన్ని రిఫ్రాక్షన్ అంటాం ఆ మీడియం ఏదైనా తీసుకోవచ్చు మనం ఎయిర్ వాటర్ కావచ్చు ఎయిర్ గ్లాస్ కావచ్చు సో ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది అబ్జర్వ్ చేయాలి సో వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ గ్లాస్ గ్లాస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది మనకి 90 degrees రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింటారు మీకు వాల్యూస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉంది మనకి ఎంత ఉంటుంది మనకి గ్లాస్ ఎంత చూసి చెప్పచ్చు పర్వాలేదు టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి చూడొచ్చు మనకు ఒక టేబులర్ కాలం ఉంది ఎస్ చేయండి